అందరికీ నమస్కారం. లలితా చాలీస 4 చరణాలకి రాశాను. అంటే అంతా ఇంచుమించుగా నెక్స్ట్ అంతా వచ్చేదంతా కూడా సేమ్ మళ్ళీ అలాగే 65వ మేళకర్త మేచి కళ్యాణి జన్మైన కళ్యాణిదాయిని రాగానికి రాశాను. అంటే మేచి కళ్యాణిలో స్వరస్థానాలే వస్తాయి ఇక్కడ కూడా, ఎక్సెప్ట్ పంచమం, షడ్జమం, చతుశ్రుత రిషమం, అంతర్గాంధారం, ప్రతి మధ్యమం, చతుశ్రుతాయుధం, గాకనిషాదం, తారస్యం డిఫరెంట్గా ఉంటాయి చరణాలన్నీ కూడా. లలితా మాత మణినిసని మామ మామ అన్నప్పుడు దావిత నుంచి స్లైడ్ అవుతాం. శంభు ప్రియ గరిగమ జగతికి మూలం నీవమ్మ సేమ్ స్వరం. మా మణిని శ్రీ భువనేశ్వరి అవతారం దదనీనిద దదనిరి గరి రేగమ జగమంతటికి ఆధారం ఆ రకంగా వస్తుంది, హై పిచ్లో వస్తుంది. లలితా మాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆ రకంగా. నెక్స్ట్ దానినిదా హేరంబునికే మాతవుగా హరిహరాదులు సేవింప దదదరిరి నీరిని. ఇక్కడ నిషాద నుంచి రిషభానికి స్లైడ్ అవుతుంది. నిదని గగా గరి గరి చెండును ఉండుని సంహారం మా గరి నీదమ గరిగమ చాముండేశ్వరి అవతారం. ఇది 2వ చరణం. 3వ చరణం పద్మరేకుల కాంతులతో మానిదా మమ గరిగమ బాలా త్రిపుర సుందరిగా మదదనీద మమ గరిగమ మగమణిని దానినిదా హంసవాహన రూపిణిగా దానిగా గగరిగమ వేదమాతవై వచ్చితివి అరగ. నెక్స్ట్ దానిని ధరినీద శ్వేతవస్త్రము ధరించి నిరనిరిరి అక్షరమాలను నీరిని పట్టుకొని నిదనిగా కగరి భక్తి మార్గము చూపితివి మామగరీదమ జ్ఞాన జ్యోతిని రేగమ నింపితివి. ఈ రకంగా 4 చరణాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. చాలా పెద్దది, ఇంకా 4 చరణాలు రాశాను. ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఉంటే చూస్తాను, ఇప్పుడే చూస్తాను. మళ్ళీ చూసి ఎక్కడైనా ఏమైనా డిఫరెంట్గా మళ్ళీ ఉంటే కనుక మళ్ళీ ఎగ్జాక్ట్గా అడుగుతారు. ఎఫ్ శృతి వేణు మీద వాయించి చూశాను, సేమ్ అడుగుతారు. ఇంకా ఎక్కడ తేడా ఉంటుంది, అంత కరెక్ట్గా ఉంటుంది. సో కాబట్టి ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా కూడా ఇలా చూస్తాను. థ్యాంక్ యూ, చాలా మంచిది అడిగారు. థ్యాంక్ యూ.